నమస్కారం వీవర్స్. చండీ ప్రదక్షిణము చేస్తే 30,000 ప్రదక్షిణాలు చేసిన ఫలమా? అవునని శాస్త్రాలు చెబుతున్నాయి. శివాలయంలో ప్రదక్షిణ చేస్తున్నప్పుడు సోమసూత్రాన్ని దాటకూడదు. సోమసూత్రం యువతల నుంచి ధ్వజస్తంభం వరకు, ధ్వజస్తంభము నుంచి మళ్ళీ ప్రదక్షిణ సోమసూత్రం వరకు, అక్కడి నుంచి వెనక్కి తిరిగి ధ్వజస్తంభం వరకు, ధ్వజస్తంభము నుంచి ముందుకు కదిలి సోమసూత్రం వరకు, తిరిగి మళ్ళీ వచ్చిన దిశగా ధ్వజస్తంభం వరకు, మళ్ళీ అలానే ధ్వజస్తంభం నుంచి సాగి సోమసూత్రం వరకు, తిరిగి సోమసూత్రం నుంచి వెనక ధ్వజస్తంభం వరకు, అక్కడి నుంచి ముందుకు సోమసూత్రం వరకు, సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం వరకు, ఆపై శివాలయము ధ్వజస్తంభం ఎడమ పక్కకు వెళ్ళాలి. అదే చండీ ప్రదక్షిణ. రెండోసారి ప్రదక్షిణ చేస్తే ధ్వజస్తంభాన్ని తాకరాదు. వేలాది అశ్వమేధ యాగాల కన్నా సత్యమే గొప్పది. ఇప్పుడు ధ్వజస్తంభం నుంచి ప్రదక్షిణ మొదలుపెట్టి నంది నోట్లోంచి అభిషేక జలం వస్తుంటుంది కదా, అక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి మళ్ళీ నంది దగ్గరికి రావాలి. దాన్నే చండీ ప్రదక్షిణ అంటారు. ప్రతి గుళ్ళో చేసినట్టు కంప్లీట్గా రైట్ నుంచి కంప్లీట్గా ప్రదక్షిణ ధ్వజస్తంభం దాకా చేయొద్దు. జై సాయిరామ్.